మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, త్రియేక దేవ, పరిశుద్ధాత్మ దేవుడా, మేమందరము ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగం వినబోతుండగా తండ్రి మీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుని మా యొద్దకు పంపించి మమ్మల్ని అందరినీ మీరు నడుపుతున్నారని నమ్మి, ఆత్మదేవుడు మా దగ్గర ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ మీరు బోధించే ఈ మాటలన్నీ మేము గైకొని జీవితాన ఇంకో మెట్టు ముందుకు ఎదిగి లోకం నుంచి దూరం అవ్వడానికి ఈ వాక్యం దోహదపడుతుందని విశ్వసించి ఉపదేశంను అడ్డగింపచేయ ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నీ యేసు నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీగా ఆరగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. మబ్బులు తెలుసా? మబ్బులు మీకు మబ్బులు తజ్మా కాదు, తెలుసా? మబ్బులు తెలుసా? చూసారా? ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? నల్లటి మబ్బులు చూడలే? నల్లగా ఉంటుందా? తెల్ల మబ్బులు చూడలేదా? వర్షం మబ్బులు నల్లగా ఉంటుంది, ఇంకా తెల్ల మబ్బులు కూడా ఉంటుంది, తెలుపు నలుపు కలిగింది కూడా ఉంటుంది, కొన్ని సమయం నీల రంగులో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మబ్బు లైట్ ఉంటుంది, పైనుంచి నీల రంగు దాని ద్వారా దూరి వస్తుంది అనమాట. ఇంకా రకరకాలు ఉంటుంది మబ్బులు కదా. మబ్బులు అందరూ ఎవరో చూడని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మబ్బులు చూడని వాళ్ళు చూసాం కదా. చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కొన్ని సమయంలో గాలి ఎక్కువ కొట్టింది అనుకోండి, ఒక చోటు నుంచి ఇంకో చోటు భయంకరంగా ఎగురుతుంటుంది, అంటే అంత స్పీడ్గా వెళ్తుంటాయి. ఇవన్నీ చూశారు కదా. ఓకే, ఇది మబ్బులు చూశారు, రకరకాలుగా చూశారు, రంగుల్లో చూశారు. మరి షేప్లు చూసారా? ఏమేమి షేప్లో మబ్బులు ఉందని, ఏమేమి షేప్లో ఉంది? మీరు ఏ షేప్ అనుకుని ఇక్కడ చూస్తారో షేప్ అక్కడ ఉంటుంది. గుండ్రంగా చూస్తారా ఉంటుంది, స్క్వేర్ చూస్తారా ఉంటుంది, రెక్టాంగులర్ చూస్తారా ఉంటుంది, పొడవు చూస్తారా ఉంటుంది, ఇంకా ఇటు చూస్తారా ఉంటుంది, ఎట్టు చూసినా ఉంటుంది. ఇంకా మీరు అందరు ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు కదా, వచ్చారా లేదా? ఫ్లైట్ పైకి నుంచి కింద చూసారా? మబ్బులు ఎలా కనిపించింది? ఏ ఉందా దేవుడు ఎలా దేవుని సృష్టి కదా. ఓకే, ఏమేమి షేపులు చూసారు అక్కడ? అన్ని షేపులు కనిపిస్తాయి. తాడులాగా ఓ మబ్బు ఉంటుంది, చూసారా మీరు? తాడులాగా ఉంటుంది, తర్వాత 10 తాడులు కలిగినట్టు ఉంటుంది, కొండలాగా ఉంటుంది, బండలాగా ఉంటుంది, చెక్కలాగా ఉంటుంది, ఏ అనుకున్నాం అలాగ ఉంటుంది కదా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పాపములు అలాంటివి అలా ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? నా పాపములు అన్ని రంగుల్లో ఉన్నాయి, అన్ని షేప్లో ఉన్నాయి, అన్ని సైజులో ఉన్నాయి అంటున్నాడు. నేను చెప్పలా, దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఐసయ్య 44:22 తీయండి. ఐసయ్య 44:22 చదవాలి గట్టిగా. ఐసయ్య 44:22 మైక్ దగ్గర పట్టుకుని ఆన్ చేసుకుని గట్టిగా చదివేసి మరి ఆఫ్ చేసేది. మంచు విడిపోనట్లుగా నేను మీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా మీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించుచున్నాను. నా యొద్దకు మల్లుకొనుము. యాక్చువల్గా ఈ ఇప్పుడు మీరు చదివారు కదా, ఈ చదవబడిన వాక్యం వచ్చేసి నేను చదువుతాను చూడండి, మీకు అర్థమైతే ఉంటుంది. ఇప్పుడు చదివి మీకు అర్థమైందా? అక్కడ మార్చి ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి, అదేం తప్పేం కాదు. ఇదేంటి? ఐసయ్య ఓకే, ఐసయ్య 44 44:22 వచనం. ఐసయ్య 44:22 ఇక చూడండి. నేను ఎలా చదువుతానో అలా మీరు బైబిల్లో చూడండి. నేను ఎలా చదువుతానో అలా చూడండి. నేను నీ పట్టారు ఎక్కడుందని చూశారు కదా. నేను నీ అతిక్రమములను మంచు విడిపోవునట్లుగా. అర్థమైందా ఇప్పుడు? నేను అనేది దేవుడు, నీ అనేది మీరు, నేను, అంతేనా? నేను
నీ అతిక్రమములను మంచు విడిపోవునట్లుగా. తర్వాత నేను నీ పాపములను మబ్బు తొలగినట్లుగా తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. అర్థమైందా? దేవుడు ఇశ్రాయేల్ జనాంగం చూసి ఐసయ్యా అనే ప్రవక్త దగ్గర చెప్పి వెళ్ళి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఈరోజు ఈ వాక్య భాగంను దేవుడు మన సంఘంలో, మన సంఘ సభ్యులు మీకు నాకు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ముందుగా ఏం చెప్తున్నాడు ఆయన? అతిక్రమములు. అతిక్రమములు అంటే ఏంటి? అతిక్రమములు అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. అది క్రమం కదా, క్రమబద్ధంగా అంటాం కదా. ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. అతిక్రమం అంటే కదా, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవట్లేదు. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది? బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి పాపములు కూడా దేవుడు చెప్పాడు కదా. ఓకే, అతిక్రమములు ఎప్పటి నుంచి ఉంటుంది? పుట్టిన తర్వాత ఉంటుంది. ఇది అతిక్రమములు. అతిక్రమములు అంటే ఇది చెయ్యాలి, అది చెయ్యము, ఇది చెయ్యాలి, అది చెయ్యము, అది చేయకుండా ఇంకోటి చేస్తాం. ఇది చెయ్యాలి, ఇది చేస్తే అది దేవునికి ఓకే, మరి ఇది చెయ్యాలి, అది చెయ్యము, ఇంకోటి చేస్తాం, అది దేవునికి వృద్ధం. ఇది అతిక్రమములు. ఏదైనా చేసి ఉన్నామా? అదే కదా చేసి ఉన్నాం, తెలుసో తెలియకుండానో కదా. అందరినీ ఎందుకు చేశారు, తెలిసి ఎందుకు ఇలా మాట్లాడట్లా, తెలుసో తెలియకుండానో అతిక్రమములైతే నేను చేశాను, మీరు చేసి ఉన్నారు కదా. మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దాన్ని నేను మంచు తొలగినట్టుగా తుడిచివేస్తాను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మంచు గురించి మాట్లాడతాం. ఎంతమంది మంచు చూశారు? ఎవరు చూడలేదా? చూసారా? మంచు పడే రోజుల్లో ఎక్కడ ఎక్కువ చూడొచ్చు అంటే గడ్డి ఉంది కదా, గడ్డి. ఆ గడ్డిలో వెళ్ళి చూస్తే డ్రాప్ ఉంటుంది. ఆ డ్రాప్ చూసారా ఎంత అందంగా ఉంటుందో? చూసారా మీరు? దేవుని ఏర్పాటు చూడండి. అది ఇప్పుడు ఇది ఒక గడ్డిలో ఒక ఆకు అనుకోండి. ఓకే, ఈ ఆకు ఇంటే ఇలా ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, కింద పోదది. చూసారా మీరు? ఎందుకు? మంచు పడితే అక్కడ చేరిన తర్వాత అది అలాగే ఉండాలని దేవుని ఆజ్ఞ. దాని మీరు అది ఏం చేయదు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? దేవుని కార్యాలు అది అక్కడ అలా ఉండాలంటే అది ఉండాలి, అంతే. ఆ గడ్డి అలా ఉండాలంటే ఉండాలి. ఆ గడ్డి పైన మంచు, ఆ డ్రాప్ అలా ఉండాలంటే ఉండాలి, అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ మంచు ఎప్పుడు ఉండదు. సూర్యుడు రాగానే ఏమవుతుంది? ఆ గుండ్రంగా ఉన్న మంచు కొంతగా మరీ ఎక్కువ టైం తీసుకోదు. ఆ వేడి కొంచెం లైట్గా రాగానే, ఉదయమే లైట్గా రాగానే అలా ఉండింది, ఆటోమేటిక్గా ఉండే చోటే తెలియదు, ఉండదు, అక్కడ వెళ్ళిపోయి ఉంటాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు తెలుసో తెలియకుండానో చిన్న నుంచి చేసిన అతిక్రమములు అంటే దేవునికి ఏది ఇష్టమో అది చేయలే, ఏది అయిష్టమో దాన్ని చేసి మన దూరమై ఉన్నాము. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీ అతిక్రమములను మంచు తొలగినట్లుగా నేను తుడిచివేస్తాను అన్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన దేవుడు? మీ పాపములను మబ్బు తొలగినట్లు అంటే మీరు కొన్ని సమయంలో కొండ ప్రాంతముకు వెళ్ళుంటే, అంటే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే, కొన్ని సమయంలో మీరు ఈ కొడైకెనాల్ కానీ ఊటీ కానీ అలా మీరు వెళ్ళుంటే, లేదు కొండ ప్రాంతంలో ఎక్కడన్నా మీరు ఆ కొంచెం చల్లని ఆ సమయంలో, ఆ కాలంలో మీరు వెళ్ళుంటే, మీరు నడుస్తుంటేనే, ఇప్పుడు కొడైకెనాల్ ఊటింది అనుకోండి, నడుస్తుంటేనే మీ పైనుంచి అలా వెళ్తుంది, మీ దగ్గర ఉంటుంది, మీరు దాని మధ్యలో వెళ్ళినట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఓకే, ఈ మొబ్బు కొంచెం వేడి కలగగానే, వేడి రాగానే ఏమవుతుంది? అంతే, ఇంకా అక్కడ ఉండదు.
తర్వాత ఆ మబ్బు వస్తుంది అంటే రాదు, అది దాంతో అయిపోయింది, అంటే దానికి సమాప్తి, అంతే, అది పోయింది. ఈ మంచు, దాని ఏమంటారు ఆ డ్రాప్గా? మంచు చుక్క, మంచు బిందు, కరెక్ట్ అయిన పదం, మంచు బిందులు కదా, బిందువు. మంచు బిందువు ఎలాగా ఆ కొంచెం సూర్యుడి వేడి తగలగానే అక్కడ అస్సలు అడ్రస్ లేకుండా పోతుందో, అలాగే ఈ మబ్బు చిన్నది గాని పెద్దది గాని ఎలా మన మధ్యలో ఉండింది అలా ఏమి లేకుండా తొలగిపోయిందో, అలాగా దేవుడు ఏం చేస్తారంట, ఏం చేస్తారు, మన పాపములను తుడిచివేస్తాడు. ఏమనింది? తొలగిస్తాడని ఉందా, తుడిచివేస్తాడని ఉందా కదా? తుడిచివేస్తాడు దేవుడు. తుడిచివేయడం అంటే ఏంటి? తుడిచివేయడం అంటే ఏంటి? ఉండే చోట్ల లేకుండా చేయడం, ఉండే దాన్ని లేకుండా చేయడం. ఇప్పుడు మన ఇంట్లో ఏదో తుడుస్తాం కదా, సగం పెట్టుకుని సగం తుడుస్తామా? మొత్తాన్ని తుడిచేస్తాం, అంటే అక్కడ ఉండదు, ఉండింది లేనట్టు. అన్ని దేవుడు రెండవది ఏం చెప్తున్నా అంటే చాలా బాగుంది ఇక్కడ. నేను జస్ట్ వచనం నేను మీకు చెప్తున్నాను, తర్వాత వివరణ ఇస్తాను. ఇక్కడ ఆయన రెండవది ఏం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను అంటే విమోచనం జరిగిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను. భూతకాలంలో చెప్పాడు ఆయన, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడు? నా యొద్దకు మల్లుకొనుము అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? రిటర్న్ టు మీ అంటున్నాడు ఇంగ్లీష్లో. రిటర్న్ టు మీ, నా యొద్దకు మల్లుకొనుము. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, బాగా అర్థం చేసుకోండి. ఈ వాక్య భాగంలోనే బాగా అర్థం చేసుకుంటే, ముందుగా ఆయన ఏం చెప్తున్నాడు? మీ అతిక్రమములు నేనేం చేశాను? ఎలా తుడిచివేశాను? మంచు బిందువులాగా ఉండే ఆ అతిక్రమం నేనేం చేశాను? మొత్తాన్ని తుడిచివేశాను, లేకుండా చేశాను. రెండవది ఏం చెప్తున్నాడు? మన పాపములను మబ్బులాగా తుడిచివేశాను అన్నాడా అని చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను. ముందు ఆయన ఏం చేశాడు? విమోచించి ఉన్నానని ముందు చెప్పలా, ముందు నేను విమోచించి ఉన్నానని చెప్పలా, ఆయన విమోచనం చేసి ఇచ్చి ఉన్నానని చెప్పలా. ముందు ఏం చెప్తున్నాడు ఆయన? మీ దగ్గరుండే లోటుపాట్లు అన్నీ నేనేం చేశాను? తుడిచివేశాను. అప్పుడే ఏం చేయొచ్చు? ఆయన ఎద్దుకు రప్పించవచ్చు కదా. సో విమోచించాడు. విమోచించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, రిటర్న్ టు మీ అంటున్నాడు. నా యుద్ధకు మల్లు కొనుము అంటున్నాడు. మళ్ళా నా యుద్ధకు రండి, వచ్చేయండి అని పిలుస్తున్నాడు. మీరు దేవుని గుణగలను ఇక్కడ చూస్తే ఎంత గొప్ప దేవుడు అంటే, ముందు మన దగ్గర లోపాలు ఏముందో దాన్ని ఆయనే తుడిచివేశాడు. మనం ఏమైనా చేసామా? యేసయ్య 2000 సంవత్సరం ముందు సిలువ కార్యం చేయడానికి మీరు నేను ఏమైనా చేసామా? పోనీ ఏమైనా చేయడానికి ఉన్నామా అక్కడ? లేదు కదా. సో ఇప్పుడు అంత గొప్ప దేవుడు మన ప్రమేయం లేకుండానే ఏం చేశాడు? మనకి సంబంధించిన కార్యం ఆయన చేసి పెట్టాడు. చేసేసి నేను విమోచించుచున్నాను మిమ్మల్ని, నా యుద్ధకు మల్లుకొనుము, రండి, నా యుద్ధకు వచ్చేయండి అని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగము వెళ్ళి చెప్పమని. అంటే ఎందుకు దేవుడు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు వాళ్ళ అతిక్రమములు గాని, అంటే మీన అతిక్రమములు గాని పాపములను గాని ఉన్న చోట్ల లేకుండా తుడిచివేసింది ఖాయం. అది దేవుడు చెప్పేశాడు, నేను ఆల్రెడీ పని చేశాను అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత కూడా ఎన్నో తరాలు వాళ్ళు రాలేదు కాబట్టి, బాగా అర్థం చేసుకోండి, ఎన్నో తరాలు వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? నేను అన్ని చేశాను, మీరు విమోచనం పొంది ఉన్నారు, మళ్ళా నా యుద్ధకు రండి అన్నాడు. అన్ని చేసిన తర్వాత మళ్ళా నా యుద్ధకు రండి అన్నాడు. అంటే వాళ్ళు రాలేదు అన్నమాట. ఇప్పుడు అన్ని తరాలు అయిన తర్వాత కూడా దేవుడు అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐసియా వచ్చింది ఎప్పుడు? ఆలోచన చేయండి. ఐసియా వచ్చింది ఎప్పుడు? హెజకియా రోజుల్లో ఐసియా ఉన్నాడు, అంతే కదా. హెజకియా రోజుల్లో ఐసియా ఉంటే దాని ముందు ఎన్ని రాజులు లేదు, దాని ముందు రాజుల ముందు ఇంకా ఎవరు లేదు, నీతిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు కదా. దాని ముందు ఇంకా ప్రవక్తలు ఉన్నారు, మోసే లాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇన్ని తరాల తర్వాత కూడా విమోచనం నేను ఇచ్చి ఉన్నాను, మీరు నా యుద్ధకు ఇంకా రాలేదు కాబట్టి రండి అని దేవుడు పిలవాల్సిన అవసరం పడింది. మరి ఈరోజు
మీరు నేను చూసుకుంటే మనం పుట్టిన తర్వాత మనం చేసిన అతిక్రమములు మనం దేవుడి నుంచి దూరం చేసిందా, లేదా అతిక్రమములే లేకుండా మన దేవుడి దగ్గర మల్లుకున్నామా, లేదు మన పాపములు అన్నింటినీ కూడా ఇంకా మనం చేస్తూనే ఉన్నామా, లేదు దేవుడి దగ్గర అన్నిని విడిచిపెట్టేసి దేవుని విమోచనం అందిపట్టుకుని ఆయన దగ్గర మనం చేరుకున్నామా అనేది మనకి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు మల్లుకొనుము. ఎన్నిసార్లు పరిశుద్ధ బల్ల చూసుంటాం కదా, పరిశుద్ధ బల్ల చూసేప్పుడంతా మనం ఏం మాట్లాడుతాం, ఎన్నిసార్లు ఆరాధన చేసేటప్పుడు దేవుడితో కలవండి, దేవుడితో కలుసుకోండి ఎన్నిసార్లు మాట్లాడుంటాం. మళ్ళీ ఈ రోజు ఈ వాక్య భాగం వస్తుందంటే దేవుడు పిలుస్తున్నాడు, నా యొద్దకు మల్లుకొనుము అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? అతిక్రమములు నేను తుడిచివేచ్చాను, మనగే విశ్వాస బిడ్డలగే అతిక్రమములు నేను తుడిచివేచ్చాను, మీ పాపములు ఇచ్చి నేను ఏం చేశాను, తుడిచివేశాను, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేశాను, నేను విమోచించాను. విమోచనం జరిగిపోయింది, అయినా మీరు నా యొద్దకు రావట్లేదు, నా యొద్దకు మల్లుకొనుము. రిటర్న్ టు మీ అంటున్నాడు. అంటే ఎందుకు రిటర్న్ టు మీ? ఇక్కడ రిటర్న్ టు మీ అనే దీనికి మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, తొలగిపోయాం కాబట్టి రిటర్న్ టు మీ అంటున్నాడు ఆయన. నా యొద్దకు మల్లుకొనుము అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దూరం అయిపోయాం కాబట్టి, దేవుడి నుంచి దూరం అయిపోయాం కాబట్టి. ఎందుకు దూరం అయ్యాం మనకే తెలుసు. ఎవరెవరు దేంట్లో దూరం అయ్యేది వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుని ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు, మల్లుకొనుము అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏ రావాలి మనకి మబ్బులు, షేపులు చూసాం, రంగులు చూసాం, సైజులు చూసాం, ఇవన్నీ చూసాం. పాపములు, అతిక్రమములు ఇలాంటివి మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. దీనికి దేవునికి మన పైన కోపం రావాలా, జాలి కలగాల? కోపం రావాలి. మరి కోపం రాకుండా దేవుడు ఏం చేశాడు, తానే యేసయ్య రూపంగా దిగి వచ్చి శిలువయాగం చేసి ఆయన ఏం చేశాడు, మనను విమోచించిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా దూరం అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా కోపడలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ రోజుకు దేవునికి విరుద్ధంగా ఏమేమి మన జీవితంలో ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తెచ్చుకుంటే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఎందుకు? దాని నుంచి బయటపడడానికి దేవుడు చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. అంటే శిలువ కార్యంలో జరిగింది ఏంటి అని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శిలువ కార్యంలో జరిగింది ఎన్నోసార్లు మాట్లాడాం, ఇంకా ఎన్నిసార్లు మాట్లాడినా అదే. ఆలోచన చేస్తే శిలువ కార్యంలో మనం ఏదైతే తెలిసి తెలియకుండా చేసామో, ఎప్పుడు పుట్టిన దాని నుంచి లేదు, పుట్టిన దానికి ముందు నుంచి మనకు వచ్చిన పాపం, ఆదమ నుంచి వచ్చిన పాపం కూడా అన్నిటికీ ఆయన ఏం చేశాడు, అక్కడ శిలువయాగం ద్వారా వెల చెల్లించాడు. ఆయన యేసయ్య వెల చెల్లించారు ఆల్రెడీ. మరి అన్ని అయిన తర్వాత కూడా, అన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈరోజు ఆ వాక్య భాగం మనకు వస్తుందంటే విడిచిపెట్టవలసింది ఏంటి? దేవునికి దగ్గర అవ్వడానికి ఇంకా విడిచిపెట్టవలసింది ఏంటి? ఎందుకు అంటే బాగా అర్థం చేసుకుంటే ఒక మాట వినండి. ఇప్పుడు నల్ల మబ్బు అన్నారు కదా, ఇంకా రకరకాల మబ్బు ఉంది. ఈ మబ్బులన్నీ బాగా ఎక్కువైతే ఒక చిన్న మబ్బు ఉంటే అది నల్లగా ఉండదు. లేయర్గా ఉంటే అది పైనుంచి వచ్చే ఆ సూర్యుడు ఆ వెలుగుంది కదా, ఆ వెలుగును ఒక్క లేయర్, దాని తర్వాత ఇలాగ లేయర్ పైన లేయర్ ఉంటే కింద ఉంటే నల్లగా కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి చూస్తాం కదా, నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని లేయర్లు ఉండే ఈ మబ్బులు వచ్చేసి మనకి ఎలా నల్లగా కనిపిస్తుందో, అలాగే దానికి ఏం అర్థం అంటే, మన పాపములు, మన ఆత్మ మన పాపముల నిండి ఉండే కొలది ఏమవుతాయి? యెహోవా దేవుని వెలుగు మనకు కనిపిస్తాయా? పోనీ పాపులను ఆయన చూస్తాడా? చూడు. ఎందుకు? యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. అలాంటి వ్యక్తే దేవుడుగా, అలాంటి వ్యక్తే ఆయన మానవుడు ఉండేటప్పుడు శిలువయాగం చేస్తే ఆయన పైనే సృష్టి మొత్తం పాపమన్నీ మోపబడితేనే తండ్రి మొహం తిప్పుకున్నాడు. ఎందుకు? చూడలేడు, ఆయన పాపంలో చూడలేడు.
పవిత్రుడు, ఆయన ద హోలీ ఆఫ్ హోలీస్. ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు మన ఆత్మ వచ్చేసి ప్రాణాత్మలు ఇన్ని పాపంలో రంగులుగా షేపులుగా సైజు చిన్న పెద్ద తేడా లేకుండా ఇంతగా మనం మునిగిపోయి ఉంటే యెహోవా దేవుడు మనం ఎలా చూస్తాడు? అందుకనే నేను ఏం చెప్తున్నాడు, నేనైతే నా పని చేసాను. ఏం చెప్తున్నాడు? నేను నా పని చేశాను, నా పని ముగించాను. నా ఒకానో కుమారుని పంపించి ఏం చేశాను? నీ స్థానములో నీ జీవితంలో నీ స్థానములో మరణమిచ్చి నేను మిమ్మల్ని విమోచించాను. విమోచనం కలిగిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకో లోకంలో కలవద్దు, రిటర్న్ టు మీ, నా యొద్దకు మల్లుకొనుము, నా యొద్దకు రండి అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిటర్న్ టు మీని అంత గొప్ప దేవుడు ఇన్ని పనులు చేసిన మన ప్రమేయం ఏమీ లేదు, ఇన్ని పనులు ఆయనే చేశాడు. చేసిన తర్వాత ఏంటంటున్నాడు? వచ్చేయి నా దగ్గర. ఎందుకు వచ్చేయంటున్నాడు? అంటే ఈ లోకం అలాంటిది. ఈ లోకం ఎలాంటిది? అలా పెట్టి కప్పి పట్టుకుని ఇంకా మన అక్కడి నుంచి తప్పించలేకుండా చేసే పని లోకం ఇది. అందుకని నా దగ్గర మీరు రాలేదంటే మరి ఆ అతిక్రమములు చేస్తారు, మరి ఆ పాపములు పడిపోతారు. ఆ పనులు చేస్తే శిలువ కార్యంలో ఆల్రెడీ పని జరిగిపోయింది. మీరు ఇటువైపు వచ్చేస్తే మీరు తప్పించుకుంటారు, ఇటువైపు వచ్చేస్తే మీకు పరలోక రాజ్యం అక్కడ ఖాయం. అందుకని మీరు అక్కడ వెళ్ళొద్దు, నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నాడు. అందుకని ఈరోజు మనకి మన పాత గుర్తులు, పాత జ్ఞాపకాలు వచ్చేసి అన్నీ ఉంటాయి. ఎవరైనా మర్చిపోయిందా? రక్షణ వచ్చిందని ఏమైనా మర్చిపోయామా? మర్చిపోలా, అన్నీ ఉంటాయి. దానికోసం మనం చేయాల్సింది గుర్తు పెట్టుకుని నేను భూతకాలంలో ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అని మాట్లాడితే నీకన్నా అవన్నిటినీ ఒక్కసారి గుర్తొచ్చుకుని దాని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించేసి దాంతో ఏం చేయాలి? మర్చిపోందుకు ప్రయత్నం చేయాలి. మరి మర్చిపోతామా? మర్చిపోలేం. గుర్తు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అది గుర్తు రాదంటే దేవుని సంబంధించిన విషయములు ఇంకా ఎక్కువ రాను అది కొంచెం పోతాయి. ఈ రోజు కూడా చాలా పాతకాల విషయంలో నాకు గుర్తు వస్తుంది. రాగానే ఏం చేస్తాను తెలుసా? ఐ రిజెక్ట్ దిస్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అంటాను. అంటే యేసయ్య నామములో ఈ జ్ఞాపకాన్ని, ఈ తలమును నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పేసి యేసయ్య నామంలో నేను అప్పగించడం ఆటోమేటిక్ ఏమవుతుంది? మళ్ళా వస్తుంది, మళ్ళా చెప్తా. ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు చెప్తా. ఒక రోజైతే ఉదయం లేచిన దాని నుంచి మీకు చెప్పింటాను. ఉదయం లేచిన దాని నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ప్రాబ్లం మరీ కొట్టుకునే ఉంటే నేను మరీ చెప్తూనే ఉన్నా, యేసయ్య అప్పు చెప్తూనే ఉన్నా. 3 గంటలకు 3:30కు యేసయ్య నాకు రియలైజ్ చేపిస్తే దాని నుంచి నేను బయటలో పడి ఆ తర్వాత గుర్తు కూడా లేనే లేదు. అందుకని మనం పాత తలంపులు వస్తుంది, అక్కడక్కడ యేసయ్య అప్పు చెప్పేసి ఏం చేయకూడదు, దాన్ని మరి పట్టుకుని యేసయ్యతోనే ఉండాలి. అది కాదు, దాన్ని వదిలేసి ఏం చేయాలి? యేసయ్యతో మనం గడపాలి. అందుకని ఈరోజు మన ప్రార్థన ఒకటి. మన ప్రార్థన ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి తండ్రి యొద్దకు మేము మల్లుకొనడానికి, తండ్రి యొద్దకు మేము చేరుకొనడానికి ఆత్మదేవుడా మాకు సహాయం చేయి అని సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవుని ఒకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ధన్యవాదాలు తెలిపి యేసయ్య నామంలో మనందరూ కూడా అడిగి వేడుకుందాం. అర్థమైందా? ఈ రోజు మనం ఏం అడగబోతున్నాం? వచనం చదువుతాం. ఇది ఐసీఐ 44:22 వచనం చూడండి. 5 సెకండ్లు కూడా లేదు ప్రార్థన. వచనం చదువుతాం, చదివిన వెంటనే ఏం చేస్తాం? తండ్రి అయిన దేవునికి, పరమ తండ్రి అయిన దేవుడా, పరిశుధాత్మ దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, దేవుని పిలిచి ఒకే ఒక మాట అడగబోతున్నాం. పరిశుధాత్మ దేవుడా, నా పాత తలంపుల నుంచి, పాత అధిక్రమముల నుంచి, ఇంకా నా పాపముల నుంచి అన్ని తొలగించి నన్ను తండ్రి యొద్దకు చేర్చడానికి నేను ప్రాధేయపడుతున్నాను. చేర్చిన దానికి నీ కృతజ్ఞత స్తుతులు చెప్పి యేసయ్య నామంలో వేడుకున్నాను. అంతే ప్రార్థన అయిపోయిందా? దేవునికే మహిమ కలుగును గాక.